కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఒకరోజు ఉదయం వాకిట్లో అందంగా ముగ్గు పెట్టి తులసీకోటకు దీపం పెట్టి ఇంట్లోకి వచ్చింది కోమలి. అప్పుడే నిద్రలేచి వస్తున్న రాజేష్ ఆ దృశ్యం చూసి మురిసిపోయాడు. కోమలి, నువ్వు పొద్దున్నే ఇంత ఉత్సాహంగా పనులు చేస్తుంటే ఇల్లు ఎంత కలగా ఉంటుందో. మా అమ్మ అదృష్టవంతురాలు, నీలాంటి కోడలు దొరికింది. అక్కడే ఉన్న రామారావు కూడా తల ఊపుతూ, నిజంగారా అబ్బాయ్, కోమలి వచ్చినప్పటి నుండి ఇంటికి ఒక కొత్త శోభ వచ్చింది. పనుల్లో చురుకుదనం, మాటలో వినయం. చాలా మంచి పిల్ల. ఈ మాటలన్నీ వంటగదిలోంచి వింటున్న సూర్యకాంతం పళ్ళు పటపటలాడాయి. ఆ పొగడండి, బాగా పొగడండి. నిన్నగాక మొన్నొచ్చింది, అప్పుడే దాని భజన మొదలుపెట్టారు. నిన్నేళ్లుగా ఇంటికి చాకిరీ చేస్తే కనీసం ఒక్క మాట అనలేదు. దాని చదువు, దాని తెలివి. చూస్తూ ఉండండి, నా తెలివేంటో నా ఘనతేంటో ఈ ఇంట్లో వాళ్ళందరికీ రుచి చూపించాలి. అప్పుడు తెలుస్తుంది అసలు సిసలు సూర్యకాంతం అంటే ఏంటో. ఆలోచన రావడం ఆలస్యం. బిందె తీసుకొని కావాలనే కొంచెం గట్టిగా అడుగులు వేస్తూ ఊరి చివర బావి వైపు బయలుదేరింది. అనుకున్నట్టుగాని బావి దగ్గర ఆమె స్నేహితురాలు, ఊరికే రేడియో స్టేషన్ లాంటి శాంతమ్మ కనిపించింది. ఏమే కాంతం, ఈ పూట ఇటుగా వచ్చావు? మీ కోడలు పనులేమీ చేయడం లేదా? రోజూ తనే కదా వచ్చేది. ఓసి, నా నోరెందుకు ఊరికే ఉంటుంది? దానికి వేరే పనులప్పచెప్పా. అయినా అప్పుడప్పుడు మనం కూడా బయటికి రాకపోతే ఊర్లో ఏం జరుగుతుందో, ఎవరేం పీకుతున్నారో మనకెలా తెలుస్తుంది చెప్పు? అది నిజమేలే. నీకో విషయం తెలుసా? చెప్పనా? పక్క ఊరిలో మా మరదలుంది కదా, అబ్బో అదో పెద్ద ఈరకాటపు మనిషి అనుకో. కానీ ఈ మధ్య ఓ కొత్త పని మొదలు పెట్టింది. ఇంగ్లీషు వ్యవసాయం అంట. ఇంగ్లీష్ వ్యవసాయమా? దానికేమైనా మతిపోయిందా? మతిపోవడం కాదే, పొలంలో పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి రోజంతా పాటలు పెడుతుందట. ఆ పాటలు విని మొక్కలు తెగ సంతోషపడిపోయి మామూలుగా కాసే కాయల కన్నా రెట్టింపు కాయలు కాస్తున్నాయట. టమాటాలైతే కొబ్బరి బోండాలంత సైజులో ఉన్నాయట. అవునా? పాటలు వింటే మొక్కలు అంతలా పెరుగుతాయా? నమ్మలేకుండా ఉన్నానే. నమ్మకపోతే నీ కర్మ. అది అమెరికా టెక్నిక్ అంట. దాన్ని మ్యూజిక్ ఫార్మింగ్ అంటారట. మనం ఇంకా ఈ బావి దగ్గరే బురద పిసుక్కుంటున్నాం అంది శాంతమ్మ గర్వంగా. ఆ మాటలతో సూర్యకాంతానికి కావలసినంత సమాచారం దొరికింది. బిందెలో నీళ్లు నింపుకొని గబగబా ఇంటికి బయలుదేరింది. ఇంటికి వచ్చిన సూర్యకాంతం వరుండాలో కూర్చున్న వాళ్ళందర్నీ చూసి గొంతు సవరించుకొని, ఏమండోయ్ రాజేష్, కోమలి, మీరందరూ ఇటు రండి. నేను ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాను అని అంది అధికారిక స్వరంతో. ఏంటది కాంతం? మళ్ళీ ఏ పక్కింటి వాళ్ళతోనైనా గొడవ పడ్డావా? చీచీ, ఎప్పుడూ ఆగోలేనా? ఇది మన ఇంటి తలరాతను మార్చే విప్లవం. మన పెరట్లో ఉన్న కూరగాయల తోటలో నేను సంగీత వ్యవసాయం మొదలు పెట్టబోతున్నాను అని అంది గర్వంగా. సంగీత వ్యవసాయమా? అమ్మా, అదెక్కడి వింత? అదేమీ చదువుకున్న వాళ్లతో వచ్చిన చిక్కు. శాంతమ్మ చెప్పింది. ఇది అత్యాధునికమైన విదేశీ పద్ధతట. మనం మన మొక్కలకు రోజూ మంచి మంచి సినిమా పాటలు వినిపించాలి. పాటలు వినిపిస్తే అవేం చేస్తాయి? డాన్స్ చేస్తాయా? అని అన్నాడు రామారావు నవ్వుతూ. ఎగతాళిగా ఉందా? ఆ పాటలకు అవి సంతోషంతో ఊగిపోయి మన పెరడంతా కాయలతో పండ్లతో నింపేస్తాయి. ఇక మనం బజార్లో కూరగాయలు కొనక్కర్లేదు. కావాలంటే మనమే అమ్ముకోవచ్చు. అత్తయ్య గారు, మీరు చెప్పేది ఆసక్తికరంగా ఉంది. మొక్కలపై శబ్ద తరంగాల ప్రభావం ఉంటుందని నేను కూడా చదివాను. కానీ ఎలాంటి సంగీతం పెట్టాలి? దానికేమైనా పద్ధతుందా? దానికో లెక్కుందే. ఎంత జోరుగా దడదడలాడే పాటలుంటే మొక్కలు అంత తొందరగా పెరుగుతాయి. మనం రోజు ఉదయం సాయంత్రం మన పెరట్లో దుమ్ము రేపే పాటలు పెట్టాలి. ఆ దరువే వేరు. అమ్మా వద్దు, ఊళ్ళో వాళ్ళందరూ నవ్వుతారు.
ఎవరేమనుకుంటే నాకేంటి, నా అనుభవాన్ని శంకించకండి. రేపటి నుండి మనింట్లో సంగీత విప్లవం మొదలవుతుంది, అంతే అని తీర్మానం చేసేసింది సూర్యకాంతం. మరుసటి రోజే పట్టణం వెళ్లి ఒక పాత టేప్ రికార్డర్, ఒక పెద్ద లౌడ్ స్పీకర్ బాడుగకు తెచ్చింది. ఇక సూర్యకాంతం మొక్కలతో, ఏమే వంగ మొక్క, టమాటా మొక్క, చూసారా మీకోసం ఎంత ఖర్చు పెట్టి ఈ బాక్స్ తెచ్చాను. బాగా డాన్స్ చేసి రేపటికల్లా గుమ్మడికాయంత పెద్ద కాయలు కాయాలి, సరేనా అంటూ పాటల క్యాసెట్ పెట్టింది. టపటపా టపటపా అంటూ స్పీకర్ నుంచి పెద్ద శబ్దంతో పాట మొదలైంది. ఆ దెబ్బకు పెరట్లోని మొక్కలే కాదు, ఇంట్లో మనుషులు, వీధిలో పశువులు కూడా అదిరిపడ్డాయి. ఓరి భగవంతుడా, కాంతం, ఈ గోలతో నా చెవులు చిల్లులు పడిపోయేలా ఉన్నాయి. కాస్త రాక్షసి పెట్టెన ఆపవే. ఏమన్నారు? వినిపించలేదు. ఈ పాట ఎంత అద్భుతంగా ఉందో. మొక్కలు చూడండి ఎలా తలలూపుతున్నాయో. అమ్మా, అవి గాలికి ఊగుతున్నాయి, పాటకి కాదు. తలనొప్పి వస్తోంది, దయచేసి ఆపు. మీకు కళాహృదయం లేదు. మీరంతా నా ప్రయోగానికి అడ్డుపడుతున్నారు. మౌనంగా ఉండండి. రెండో రోజు పక్కింటి పార్వతమ్మ వచ్చింది. సూర్యకాంతం గారు, ఓ సూర్యకాంతం గారు, బయటికి రెండోసారి. ఏంటే అరుస్తున్నావు? నా సంగీత సాధన పాడు చేయడానికి వచ్చావా? సంగీతమా? మీ ఇంట్లో ఆ డబ్బా మూతకి నా ఆవులు బెదిరిపోయి పాలివ్వడం లేదు. పొద్దున్నుంచి ఒక చుక్క కూడా పితకనివ్వలేదు. అవి కూడా మీ పాటకి డాన్స్ చేస్తున్నాయి కాని పాలు మాత్రం. ఓహో, నీ ఆవులకు కూడా సంగీతం మీద ఆసక్తి పుట్టిందన్నమాట. మంచిదేగా, రేపటి నుండి అవి పాలకు బదులు పాయసం ఇస్తాయేమో చూడు. మరో అరగంటకు ఎదురింటి సుబ్బారావు వచ్చాడు. ఏమండి సూర్యకాంతం గారు, ఇదేం కర్మండి మాకు. మీ పాటల దెబ్బకు మా ఇంట్లో కోళ్ళు గుడ్లు పెట్టడం మానేశాయి. అయితే ఏమైందిప్పుడు? ఏమవ్వడమా? అవి గుడ్లు పెట్టే చోట కూర్చొని మీ పాటలకు తలాడిస్తున్నాయి. కొన్ని కోళ్ళైతే రెక్కలాడిస్తూ డాన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయండి. ఈ ఊరి కోళ్ల సంఘం ప్రెసిడెంట్గా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాస్త ఆపండి. మీరందరూ నా ఎదుగుదల చూసి ఓర్వలేకున్నారు. నా పంట చేతికొచ్చాక మీకే ఒక్క టమాటా కూడా ఇవ్వను అంటూ అందర్నీ పంపించేసింది. 4-5 రోజులకు ఆ లౌడ్ స్పీకర్ దెబ్బకు మొక్కలకున్న ఆకులు కూడా వాడిపోయాయి. చూసావా కాంతం, నీ పాటల దెబ్బకు మొక్కలు మూగబోయాయి. పాపం, వాటి బతుకు బస్టాండ్ అయిపోయింది. మీకేం తెలుసు? రోజూ డాన్స్ చేసి చేసి అలసిపోయాయవి. రేపు చూడండి, ఒక్కసారిగా రెట్టింపు సైజులో పెరుగుతాయి. వాటికి కాస్త రెస్ట్ కావాలి. ఆ రోజు సాయంత్రం వాడిపోయిన మొక్కల వైపు దిగులుగా చూస్తున్న సూర్యకాంతం దగ్గరికి కోమలి వెళ్ళింది. అత్తయ్యగారు, మీ ఆలోచన చాలా అద్భుతం. నేను దీని గురించి ఇంటర్నెట్లో వెతికాను. మీరు చేస్తుంది కరెక్టే, కానీ ఒక చిన్న మార్పు చేస్తే ఫలితం ఇంకా అద్భుతంగా ఉంటుందట. అవునా? నా ఆలోచనలో కూడా లోపాలు కనిపెట్టేంత దానివయ్యావా? సరే చెప్పు, ఏంటది? అయ్యో, లోపం కాదత్తయ్యా, మీ ఆలోచనను మరింత మెరుగుపరచడం. రోజంతా ఆ డాన్స్ మ్యూజిక్ విన్న తర్వాత మొక్కలకు సేద తీరటానికి సాయంత్రం పూట ప్రశాంతమైన సంగీతం పెట్టాలట. అప్పుడే అవి రిలాక్స్ అయి బలం పుంజుకుంటాయట. అంతేకాదు, ఆ సమయంలో మనం వాటికి నీళ్లు, ఎరువు అందిస్తే అవి బాగా గ్రహిస్తాయట. అవును, నిజమే. నేను కూడా అదే అనుకున్నాను, కానీ చెప్పడం మర్చిపోయాను. సరే, రేపటి నుండి అలాగే చేద్దాం. మరుసటి రోజు నుండి పెరట్లో సీన్ మారిపోయింది. ఉదయం సాయంత్రం మెల్లగా పాత పాటలు వినిపిస్తూ ఇద్దరూ కలిసి మొక్కలకు సేవ చేయటం మొదలుపెట్టారు. వారం రోజుల్లోనే మొక్కలు మళ్లీ జీవం పోసుకొని పూత పిందెలతో నిండిపోయాయి. చూసారా నా సంగీత వ్యవసాయం ఎంత బాగా పనిచేసిందో? నేను చెప్పలేదు, నా తెలివి ముందు అందరూ దిగదుడుపే. అయితే కోమలి చెప్పిన చిన్న చిట్కా కూడా పనికొచ్చిందిలే, కాదనను. నిజమే కాంతం, నీ సంగీతం, మన కోమలి అందించిన సేంద్రియ ఎరువు కలిసి అద్భుతం చేశాయి అని అన్నాడు.
ఎరువు అనే పదాన్ని నొక్కి పలుకుతూ. ఏదైతేనేం పంట పండింది కదా, అది ముఖ్యం. వచ్చేసారి ఈ టేప్ రికార్డర్ ఎందుకు, నేనే స్వయంగా పాడతాను. నా గొంతు విని మొక్కలు ఇంకా బలంగా తయారవుతాయి. అయ్యో, ఇప్పుడు అసలు శిక్ష మొదలవబోతోంది. అమ్మ పాట వింటే ఈ మొక్కలు భూమిలోకి పాతుకుపోయినా ఆశ్చర్యం లేదు. ఇక కోమలి నవ్వాపుకుంటూ, తప్పకుండా అత్తయ్యగారు, మీ పాట వింటే ఈ మొక్కలు టమాటాలకు బదులు బంగాళదుంపలు కాసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ మాటలోని వ్యంగ్యం అర్థం చేసుకోలేని సూర్యకాంతం పొంగిపోతుంటే మిగిలిన ముగ్గురు ఈమె మారదు అన్నట్టుగా ఒకరి ముఖాలొకరు చూసుకుని నవ్వుకున్నారు. అనగనగా రామాపురం అనే పచ్చని పల్లెటూరు. ఆ ఊరిలో సూర్యకాంతం కుటుంబం నివసిస్తుండేది. పేరుకు తగ్గట్టుగానే ఆమె గొంతు వింటే చాలు చుట్టుపక్కల పిల్లులు కూడా బెదిరి పారిపోయేవి. ఆమె భర్త రామారావు చాలా శాంతమూర్తి. సరే అంటే సరే, కాదు అంటే కాదు అనే రకం. వారి ఒక్కగానొక్క కొడుకు రాజేష్ తల్లికి భయపడతాడు, భార్యను ప్రేమిస్తాడు. మధ్యలో అటు ఇటు కాని అప్పడంలా నలిగిపోతూ ఉంటాడు. ఇక కథలో ముఖ్య పాత్ర రాజేష్ భార్య కోమలి. పేరులాగే చాలా సున్నితమైనది, కాని సమయానికి తగ్గ తెలివి ఓర్పు ఉన్నది. ఒకరోజు ఉదయాన్ని సూర్యకాంతం వాకిట్లో కూర్చొని వంటింట్లో గిన్నెల శబ్దం విని గొంతు సవరించుకుంది. ఏమే కోమలి, ఆ గిన్నెలేమైనా నీ మీద పగబట్టాయా? అలా చావబాదుతున్నావు. ఇంట్లో ఉన్నది నలుగురమే. నువ్వు చేసే శబ్దానికి ఊరంతా లేచి కూర్చుంటుంది. నిన్న రాత్రి మిగిలిన అన్నమేమైనా వాటి మీద రుద్దుతున్నావా ఏంటి? లోపలి నుండి కోమలి నెమ్మదిగా వచ్చింది. ఆమె ముఖంలో చిరునవ్వు చెరగలేదు. అయ్యో అత్తయ్య, గిన్నెలు కడుగుతుంటే జారిపోయాయి అంతే. మీకోసం వేడివేడి అల్లం టీ తెస్తున్నాను. కాస్త ఓపిక పట్టండి, మీ గొంతుకు మంచిది. నా ఓపిక గురించే నువ్వు చెప్పాలి. నీ పుట్టింటి వాళ్ళు నీకు పని నేర్పించారో లేదో కాని మాటలు మాత్రం బాగా నేర్పించారు. త్వరగా ఆ టీ కాస్త పట్టుకురా, నా తల బద్దలవుతుంది. రామారావు భార్య వైపు జాలిగా చూశాడు. ఈవిడితో రోజు ఎలా వేగుతుందో ఏంటో పాపం ఆ పిల్ల. రోజు ఉదయాన్నే ఈవిడ గొంతుతోనే మాకు సుప్రభాతం అని మనసులో అనుకున్నాడు. కొద్దిసేపటికి రాజేష్ ఆఫీస్కి సిద్ధమై బయటకి వచ్చాడు. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సూర్యకాంతం కొడుకుని పైనుంచి కింది దాకా ఒకసారి చూసి, వెళ్ళు వెళ్ళు, నీ పెళ్ళాం వండిన చద్దన్నం తిని ఆఫీస్లో కునుకు తీయడానికేగా. ₹1 సంపాదన లేదు కాని దర్జాకు మాత్రం తక్కువేమీ లేదు. చూడు, చొక్క ఎంత తెల్లగా మెరిసిపోతుందో. దాన్ని ఉతకడానికి నీ పెళ్ళాం ఎన్ని సబ్బులు వాడిందో ఏంటో. అత్తయ్య, ఆయన రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు కదా, అలా అనకండి. ఓహో, వత్తాసు పాడటానికొచ్చావా? ముందు నీ పని నువ్వు చూసుకో. ఆ టీ ఇంకా రాలేదు. ఈ గొడవల మధ్య రాజేష్ రామారావు ఒకరికొకరు సైగ చేసుకుని మెల్లగా జారుకోవడం రోజూ జరిగేదే. ఆ రోజు సాయంత్రం రాజేష్ ఇంటికి ఒక పెద్ద అట్టపెట్టెతో వచ్చాడు. దాన్ని చూసిన సూర్యకాంతం కళ్ళు పెద్దవి చేసుకుని, ఏంట్రా అది? ఎవరి సొమ్ము దోచుకొచ్చావు? లేకపోతే ఏమైనా లాటరీ తగిలిందా ఏంటి అని అడిగింది. అమ్మో, అదేం కాదమ్మా, ఇది వాషింగ్ మిషన్. కోమలి రోజు బట్టలుతికి చేతులు నొప్పి పుడుతున్నాయని బాధపడుతుంటే కొన్నాను. ఆ మాట వినగానే సూర్యకాంతానికి ఒళ్ళంతా మండిపోయింది. వాషింగ్ మెషినా? అదేంటి, బట్టలు ఉతకడానికి కూడా బద్ధకమా నీ పెళ్ళానికి? చేతులు అరిగిపోతాయా? మా కాలంలో బావుల దగ్గర బండకేసి బాది ఉతికేవాళ్ళం. అప్పుడే బట్టలు శుభ్రంగా ఉండేవి. ఈ పెట్టెలో వేస్తే మురికిపోతుందా? ఇది బట్టల్ని తింటుందో కరెంటును తింటుందో ఏంటో. అత్తయ్య, ఇది చాలా సులభం. బట్టలు ఇందులో వేసి స్విచ్ నొక్కితే అవే ఉతికి ఆరబెడతాయి. మనకు సమయం వృధా అవుతుందత్తయ్య. సమయం ఆదా చేసి ఏముద్ధరిస్తావే? ఆ సమయంలో ఊర్లో వాళ్ల మీద చాడీలు చెప్పడానికా? నేనొప్పుకోను. ఈ మాయా పెట్టే మనింట్లో ఉండడానికి వీల్లేదు. తీసుకెళ్లి బయటపడేయండి. రామారావు రాజేష్ ఎంత చెప్పినా ఆమె వినలేదు. ఆ రాత్రి ఇంట్లో
పెద్ద యుద్ధమే జరిగింది. చివరికి రామారావు నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి కాంతం, నా వల్ల కాదు. అని చేతులెత్తేశాడు. మరుసటి రోజు కోమలి రాజేష్ ఇంట్లో లేని సమయంలో సూర్యకాంతం ఆ వాషింగ్ మెషిన్ దగ్గరికి వెళ్లి దాన్ని అనుమానంగా చూడటం మొదలుపెట్టింది. దీని సంగతేంటో నేను తేలుస్తాను అని అనుకుంది. ఒక యజ్ఞం చేస్తున్న దానిలా దాని చుట్టూ ప్రదక్షిణలు చేసింది. దాని మీదున్న బొమ్మలను అక్షరాలను చూసి ఏమీ అర్థం కాలేదు. ఈ కోమలి ఏదో మంత్రం వేసి దీన్ని నడిపిస్తుంది అని గట్టిగా నమ్మింది. అప్పుడే ఆమెకు ఒక దుర్బుద్ధి పుట్టింది. తన పాత పట్టు చీర, కొన్ని బట్టలు, రామారావు తెల్ల బట్టలు అన్నీ కలిపి ఆ మిషన్లో కుక్కింది. ఏ బటన్ నొక్కాలో తెలియక కనిపించిన బటన్లన్నీ గట్టిగా నొక్కేసింది. మిషన్ ఒక వింత శబ్దంతో మురుమురుమంటూ కదలటం మొదలుపెట్టింది. సూర్యకాంతం భయంతో కొంచెం వెనక్కి జరిగి ఆ మాయదారి పెట్టే పనిచేయటం మొదలుపెట్టింది అని సంబరపడింది. కాని ఆమె వేసిన సబ్బుల వల్ల మిషన్ లోపల నురగ పొంగి బయటకి రావటం మొదలైంది. ఆ నురుగులో సూర్యకాంతం కాలు జారి దబీమని కింద పడింది. అమ్మో, చంపేస్తుంది! ఈ మాయల మారి పెట్టి నన్ను మింగేస్తుంది! రామారావు గారు, కాపాడండి! ఆమె అరుపులకు చుట్టుపక్కల వాళ్లు పరిగెత్తుకుంటూ వచ్చారు. వంటింట్లో సూర్యకాంతాన్ని చూసి వాళ్లకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అదే సమయానికి కోమలి రాజేష్ ఇంటికొచ్చారు. ఆ దృశ్యం చూసి నివ్వెరపోయారు. కోమలి వెంటనే మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి నీళ్లు చల్లి నురుగును తగ్గించే ప్రయత్నం చేసింది. ఇక రామారావు తన భార్యని పైకి లేపి, ఏంటే ఇదే? నీకు అవసరమా ఈ పనులన్నీ? నువ్వు చేసే పనులకు ఈ ఊర్లో పరువు పోయేలా ఉంది. అని విసుక్కున్నాడు. అప్పుడు సూర్యకాంతం ఏడుస్తూ, అది నన్ను లోపలికి లాక్కుందామని చూసింది, నేను వద్దంటున్నా వినలేదు అని అబద్ధం చెప్పింది. కోమలికి విషయం అర్థమైంది. కాని ఆమె అత్తను ఏమీ అనకుండా, పర్వాలేదత్తయ్యా, మీకు దెబ్బలేమీ తగల్లేదు కదా, అదే 10,000 అని ఆమెను ఓదార్చింది. తరువాత మెషిన్ డోర్ తెరిచి చూసింది. లోపల సూర్యకాంతం పట్టుచీరలు రంగులన్నీ పోయి అతుకుల బొంతలా తయారైంది. అది చూసిన సూర్యకాంతం గుండె ఆగినంత పనైంది. తన పెళ్లినాటి పట్టుచీర అలా అవ్వటం చూసి లబోదిబోమని ఏడవటం మొదలుపెట్టింది. నా చీర, నా పెళ్లి చీర! మాయదారి కోమలి, నువ్వే నా చీరను నాశనం చేశావు. కావాలని ఈ పెట్టెను తెచ్చి నా మీద పగ తీర్చుకున్నావు. అయ్యో అత్తయ్య, నేనెందుకలా చేస్తాను? మీకు ముందే చెప్పాను కదా, ఏ బట్టలు ఎలా ఉతకాలో నియమాలుంటాయి. మీరే వినలేదు. ఆ రోజు నుండి సూర్యకాంతం వాషింగ్ మెషిన్ జోలికి వెళ్లలేదు. కాని కోమలి పని సులువుగా అవ్వటం, బట్టలు శుభ్రంగా ఉండటం గమనిస్తూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత ఊరిలో పెద్ద తిరునాళ్లు వచ్చాయి. ఇంట్లో బట్టలన్నీ ఒక కుండలా పేరుకుపోయాయి. సూర్యకాంతానికి నడుము నొప్పితో కూర్చోడానికి కూడా అవ్వట్లేదు. అప్పుడు కోమలి నవ్వుతూ, అత్తయ్య, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను గంటలో ఈ బట్టలన్నీ ఉతికేస్తాను అని వాషింగ్ మెషిన్ వైపు నడిచింది. సూర్యకాంతం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు ఆమెకు కోమలి, ఆ వాషింగ్ మెషిన్ రెండూ దేవతల్లా కనిపించాయి. సాయంత్రం రామారావు ఇంటికి వచ్చేసరికి సూర్యకాంతం వాషింగ్ మెషిన్ దగ్గర నిలబడి అది ఎలా పనిచేస్తుందో కోమలిని అడిగి తెలుసుకుంటోంది. అంటే ఈ బటన్ నొక్కితే బట్టలు పిండుతాయా? అదా సంగతి. మరి ఈ పక్కనున్నది దేనికి? పాటలు కూడా వస్తాయా ఇందులో? ఆ దృశ్యం చూసి రామారావు, రాజేష్ ఆశ్చర్యపోయి ఒకరి ముఖాలొకరు చూసుకొని నవ్వుకున్నారు. ఆ రోజు నుండి సూర్యకాంతం పూర్తిగా మారకపోయినా ఆమెలో కాస్త మార్పు వచ్చింది. కోమలి తెలివిని, ఓర్పును మెచ్చుకోవడం మొదలుపెట్టింది. అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి వాషింగ్ మెషిన్ ముందు అది చేసే గిరగిర శబ్దానికి కబుర్లు చెప్పుకోవడం ఆ ఇంట్లో కొత్త సంప్రదాయంగా మారింది. వాళ్ల గొడవలు తగ్గకపోయినా వాటిలో హాస్యం, ప్రేమ పెరిగాయి. మా అత్తయ్య అల్లరి చూస్తున్నారుగా, నేను ఏం తగ్గనుగా. తగ్గేదేలే,
మా ఈ అల్లరి పంచాయతీ రోజు చూడాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. లేదంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మా అత్తయ్య మీ ఇంట్లో ఉంటుంది మరి. జాగ్రత్త.